డబ్బు ఎలా దాచాలి? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఎప్పుడు అతిపెద్ద కన్ఫ్యూజన్ ఉండే క్వశ్చన్ నాతో సహా. నీకు నీకు నాకు నీకు నీ అదేంట్రా మనం 1 2 3 1 2 3 4 మరే మన ముగ్గురు అంటే నాలుగోది ఎవరికేసేవరా? ఓకే, వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ DSSR Anirudh, వర్కింగ్ యాజ్ అ సీనియర్ అనలిస్ట్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఫర్మ్, ట్రైంగ్ టు గెట్ 1% బెటర్ ఎవ్రీ డే. డబ్బు దాచడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండ్ చాలా కష్టమైన టాపిక్. ఎందుకంటే నేను ప్రతి సంవత్సరం నెక్స్ట్ మంత్ ఏం ఖర్చులు పెట్టకూడదు అనుకుంటూనే ఉంటాను. అండ్ ఏదో ఒక ఖర్చు వస్తూనే ఉంటుంది. ఇదిగో ఫుల్ ట్యాంక్ కూడా. అలాగే సార్. సార్ మంచినీళ్ళు కావాలి సార్. మజా ఉందా? ఉంది సార్. బాగా కూలింగ్ ఉండాలమ్మా. సో ఈ గోల మధ్యలో మనం డబ్బులు ఎలా దాచాలి అంటే ద ఫస్ట్ టెక్నిక్ విచ్ రియలీ వర్క్ ఫర్ మీ, అండ్ ఇది నేను రిచ్ డాడ్ అండ్ పువర్ డాడ్ అనే బుక్లో నుంచి పిక్ చేశాను. మనం సేవింగ్స్ని చూసే విధానమే తప్పు. డోంట్ లుక్ ఎట్ సేవింగ్స్ యాజ్ ఇన్కమ్ మైనస్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు సేవింగ్స్ అనే ఈక్వేషన్ రాంగ్. సేవింగ్స్ని ఎలా చూడాలి అంటే ఎక్స్పెన్సెస్ ఈక్వల్ టు ఇన్కమ్ మైనస్ సేవింగ్స్. సో ప్రతి నెల 1st తారీఖున మీ జీతం రాగానే ఇంకో బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆ బ్యాంక్ అకౌంట్లోకి ఇంత డబ్బు అని పంపించేసేయండి. అండ్ ఆ బ్యాంక్ అకౌంట్ ఎక్కడ ఆ డెబిట్ కార్డ్ని వాటిని ఎక్కడ వాడకండి అండ్ మేక్ ఇట్ ఇన్యాక్సెసిబుల్ టు స్పెండ్. మిగిలిన డబ్బులు మాత్రమే మీరు ఖర్చు పెట్టండి. లేదు నాకు ఇంకో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం హెడేక్ అంతా వద్దు అంటే ఆర్డీ ఏమన్నా క్రియేట్ చేసుకోండి. అండ్ ఎవ్రీ మంత్ శాలరీ పడంగానే ఒక మేజర్ చంక్, మీరు ఎంత పర్సంటేజ్ ఆఫ్ యువర్ శాలరీ సేవ్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఆ ఆర్డీకి పంపించేసేయండి. దిస్ వే మీకు తెలియకుండానే ఒక ఆటోమేటిక్ లూప్లో సేవింగ్స్ అయిపోతాయి. నా ఆస్తి పంపకాలు చేద్దాం అనుకుంటాను, దాని ప్రకారం వీలు రాయాలంతే. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్ప్ఫుల్ టెక్, సేవింగ్స్, బడ్జెటింగ్ అండ్ మైండ్ సెట్ వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి.